నిన్న రాజుగారి భటుడు చాటింపుకు వచ్చినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నాడంట? రాజుగారు ఏమన్నారంటే, కూలీలందరూ చాలా కష్టపడ్డారు కదా, వాళ్ళ శ్రమకి తగ్గట్టు ఎంతో గొప్ప బహుమానాలు ఇచ్చి సత్కరిస్తానన్నారట. వెళ్ళరా. రే ఆగరా. రాజుగారు ఇచ్చే బహుమానం తీసుకున్న తర్వాత వెంటనే నా భార్యకి సగం తీసి నగ చేయించేస్తాను. ఆ తర్వాత మా అమ్మాయిలకి ఇంకొంత ఇచ్చేస్తాను. ఇంకా మిగిలిన దాంతో నా బాకీలన్నీ తీర్చేసి చక్కగా ఉంటాను. సర్లే ఆపరా. అసలు బహుమానం అంటే ఏంటో తెలీదు, నువ్వేమో ఆకాశానికి నిచ్చెన వేసేస్తున్నావు. అవునరా, నాకు చిన్న సందేహం. ఏంటట? ఎన్ని వేల మంది కూలీలు ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టాం కదా, బహుమానాలు అయితే ఇచ్చేటప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అలా అయితే ఇవ్వరు కదా. ఊరుకోరా, అలా ఎందుకు చేస్తారు? అయినా నిన్న చాటింపులోని అందరికీ బహుమతులు సమానంగానే ఇస్తారని చెప్పి నువ్వే కదా చెప్పావు. ఇంతకీ రాజుగారు ఏమన్నారంట? ఏమన్నారంట? కూలీలందరి కష్టానికి మంచి గుర్తింపు వచ్చేలా చరిత్రలో నిలిచిపోయేంత గొప్పగా సత్కరిస్తానంట. చేతి నిండా బాగా డబ్బులు సంపాదిస్తూ ఏ చీకు చింత లేకుండా దాన్ని జాగా బతికేయచ్చు. రే పిచ్చోడా, ఇలాగే ఆలస్యం చేసుకుంటూ పోతే రాజుగారి కోపం వస్తుంది. అమ్మో, రాజుగారి కోపమా? ఆహా. ఒరే, నాకు చిన్న సందేహం. మళ్ళీ ఏంట్రా? రాజుగారికి కోపం వస్తే ఎలాంటి శిక్షలు వేస్తారంటావు? ఎలాంటి శిక్షలు ఏంటి? బాగా కోపం వచ్చిందనుకో, మరణదండనమే. అలా ఏం కాదు. రాజుగారి గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? అంత గొప్పగా సత్కరిస్తున్నప్పుడు ఏదో చిన్నగా మందలిస్తారు. రాజుగారు ఏమైనా మన స్నేహితులు అనుకుంటావా? పిచ్చి ఏమైనా పట్టిందా చిన్నగా మందలించడానికి? శిక్షలు అంటే కఠినంగానే ఉంటాయి. నాకు సందేహం, శిక్షలు కూడా సమానంగా వేస్తారంటావా? శిక్ష అన్నాక అది నువ్వైనా నేనైనా ఎవరైనా అందరికీ ఒకేలా పడుతుంది. అయితే ఆ శిక్ష ఏమై ఉంటుందంటావు? అందరికీ సమానంగా వేయగలిగే శిక్ష ఏమై ఉంటుందంటావు? అబ్బా, చిరాకు పుట్టింది నాకు. రే ఆగరా. అందరి శిక్ష పక్కన పెట్టు. ఇంకా ఆలస్యం అయిందనుకో, ఇక శిక్ష పడింది నీకు నాకు మాత్రమే, అది కూడా సమానంగా. పద. ఒరే, నాకు సందేహం. మళ్ళీ ఏంట్రా? అది కాదురా, చరిత్రలో నిలిచిపోయేంత మహాభవనాన్ని మనం నిర్మించాం కదా, అంత కష్టానికి గొప్పగా సత్కరిస్తూ మనం చేస్తున్న ఈ ఆలస్యానికి శిక్ష వేస్తూ ఏదైనా శిక్ష వేస్తే అది ఎలాంటి శిక్ష అయి ఉంటుందంటావు? నువ్వే రాజుగారు అయితే ఎలాంటి శిక్ష వేస్తావు? నేను రాజేంట్రా? ఊరికేరా, అదే నువ్వు రాజుగారు అయితే ఎలాంటి శిక్ష వేస్తావా అని. ఒక చేతితో సత్కరిస్తా, ఇంకో చేతితో శిక్ష వేస్తా. రాజుగారు మీలా ఎందుకు ఆలోచిస్తారు? రాజుగారు రాజుగారి లాగానే ఆలోచిస్తారు. అసలు రాజుగారు ఏమన్నారంటే, ఏమన్నారు? ఈ రెండు చేతులు మళ్ళీ పని చేయాల్సినంత అవసరం రానంతగా సత్కరిస్తానన్నారు.
మళ్ళీ ఈ రెండు చేతులు పనిచేసే అవకాశం రాజుగారు అసలు ఇస్తారంటావా? ఎవరక్కడ చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోయేలా నా ఈ కోరికను నెరవేర్చడానికి అహోరాత్రులు శ్రమించిన నా ఈ కార్మికులు సగర్వంగా సత్కరించి గర్వించాల్సిన సమయం ఆసన్నమైంది. బహుమానాలను తీసుకురండి, ఆ చేతులను నింపేయండి.